శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యమామప్యుమాంతాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమభంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణుహృదయాః తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂಗ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾ. ಪಂಚಭೇದಾತ್ಮಕ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಪಂಚರೂಪಾತ್ಮಕನೆ ದೈವಕ ಪಂಚಮುಖ ಶಕ್ರಾದಿಗಳು ಕಿಂಕರರು ಶ್ರೀಹರಿಗೆ ಪಂಚವಿಂಶತಿ ತತ್ವ ತರತಮ ಪಂಚಿಕೆಗಳನ್ನು ಪೇಳ್ದ ಭಾವಿ ವಿರಿಂಚಿ ಎನಿಪ ಆನಂದ ತೀರ್ಥರ ನೆನೆವೆ ಅನುದಿನವು. నిన్నటి రోజున మన హరికథామృత సారము పాఠమునందు పంచభేదాత్మక ప్రపంచకి పంచరూపాత్మకనే దైవక అనేటటువంటి పద్యం యొక్క పదచ్ఛేదము, ప్రతిపదార్థము, తాత్పర్యము చెప్పుకొని విశేష వివరణను చెప్పుకుంటూ వస్తున్నాం. నిన్నటి రోజున పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకనే దైవక అని చెప్పుకున్నాం. ఈరోజు పంచముఖ ಶಕ್ರಾದಿಗಳು ಕಿಂಕರರು ಶ್ರೀಹರಿಗೆ ಪಂಚವಿಂಶತಿ ತತ್ವ ತರತಮ ಪಂಚಿಕೆಗಳನ್ನು ಪೇಳ್ದ ಭಾವಿ ವಿರಿಂಚಿಯನಿಪ ಆನಂದ ತೀರ್ಥರ ನೆನೆವೆನು ಅನುದಿನವು ನೆನೆವೆ ಅನುದಿನವು. ఈ పంక్తిలో ఉన్నటువంటి పదముల యొక్క విశేషార్థాలను చూద్దాం. పంచముఖ ಶಕ್ರಾದಿಗಳು కింకరరు శ్రీహರಿಗೆ. పంచముఖ, ఈ పంచముఖ అనేటటువంటి శబ్దము మనకు అనేక అర్థాలను సూచిస్తూ ఉన్నది. పంచముఖుడు అని అంటే మూలతః పంచముఖ రూపములు కలిగినటువంటి బ్రహ్మదేవునికి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటటువంటి పంచముఖములు కలిగినటువంటి వాయుదేవుల వారికి, ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత అనేటటువంటి 5 ముఖములు కలిగినటువంటి రుద్రునికి ఈ పంచముఖ శబ్దము అన్వయిస్తుంది. మొదట బ్రహ్మదేవునికి, బ్రహ్మకు భగవంతుని నాభి కమలము నుండి పుట్టిన వెంటనే 5 ముఖములు ఉండేవట. అందులో ఒక ముఖమైనటువంటి 5వ ముఖమైనటువంటి గార్ధవ ముఖాన్ని రుద్రదేవుల వారు కత్తరించారు. కాబట్టి బ్రహ్మదేవుడు చతుర్ముఖములు కలిగి చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు అని మనకు బ్రహ్మపురాణము చెబుతూ ఉన్నది. అయితే
ఇక్కడ పంచముఖ అంటే 5 ముఖములు కలిగినటువంటి బ్రహ్మ, పంచముఖ అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటటువంటి 5 ముఖములు కలిగినటువంటి వాయుదేవుల వారు, ఇక పంచముఖ అంటే 5 ముఖములు కలిగినటువంటి రుద్రుడు అని కూడా మనము అర్థం చెప్పవచ్చు ఈ పంచముఖ శబ్దానికి. ఈ పంచముఖ రుద్రుడు 5 ముఖములు కలిగినటువంటి వాడు. ఇక 5 ముఖములు కలిగినటువంటి వారు వాయుదేవుల వారు. పంచముఖ అంటే 5 ముఖములు ఏమిటి అని అంటే హనుమ, నరసింహ, వరాహ, గరుడ, హయవదన. ఈ 5 ముఖములు కలిగినటువంటి వారు వాయుదేవుల వారు పంచముఖుడు. మనం మొదటే చెప్పుకున్నట్లుగా బ్రహ్మ 4 ముఖములు, 5వ ముఖము గార్ధవ ముఖము. ఇది బ్రహ్మపురాణంలో వచ్చినటువంటిది. ఇక పంచముఖ అంటే రుద్రదేవుల వారు. 5 తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన. ఈ 5 ముఖములు కలిగినటువంటి వాడు రుద్రుడు. ఈ 5 ముఖములు ఏ దిక్కునకు ముఖము ఏ దిక్కునకు ఉన్నది, ఆ ముఖము ఏ వర్ణమునందు రంగునందు ఉన్నది అని చూద్దాం. పూర్వపు దిక్కునందు ఉన్నటువంటి రుద్రదేవుని ముఖమునకు తత్పురుష అని పేరు. దాని యొక్క వర్ణము రంగు రక్తవర్ణము. దక్షిణ దిక్కున ఉన్నటువంటి ముఖమునకు అఘోర అని పేరు. అది కృష్ణవర్ణము. ఆ ముఖము యొక్క వర్ణము కృష్ణవర్ణము. పశ్చిమ దిక్కునకున్నటువంటి రుద్రదేవుని ముఖానికి సద్యోజాత అని పేరు. దాని వర్ణము శుక్ల అంటే తెలుపు. ఉత్తర దిక్కునకున్నటువంటి రుద్రదేవుని ముఖము పేరు వామదేవ అని. దాని యొక్క వర్ణము పీతవర్ణము. ఇక ఊర్ధ్వ దిక్కునందు ఉన్నటువంటి ముఖమునకు ఈశాన అని పేరు. దాని యొక్క వర్ణము మిశ్రవర్ణము. అంటే పంచముఖ అంటే బ్రహ్మ, వాయు, రుద్రదేవులు అని పంచముఖ. ఇక తంత్రసారము చెబుతూ ఉన్నది, ధ్యేయ పంచముఖో రుద్ర అని కూడా చెబుతూ ఉన్నది. ఇక పంచముఖ శక్ర అంటే ఇంద్రుడు. ఆది శబ్దముతో సమస్త దేవతలు వీళ్ళందరూ కూడా కింకరరు శ్రీహరికి కింకరులు. కింకరుడు అనేటటువంటి శబ్దానికి కింకరోమి ఇది కింకర అంటే ఎప్పుడూ కూడా నేను ఏమి చెయ్యాలి అని చేతులు కట్టుకొని నిలబడినటువంటి వాడు కింకరుడు. ఈ కింకరుడు శ్రీహరికి ఈ బ్రహ్మ మొదలుకొని సమస్త దేవతలందరూ కింకరులు అంటే దాసులు. ఈ కింకర భావము, దాస భావము రాజు భృత్యుని మధ్య ఉన్నటువంటి కింకరత్వము, దాసత్వము కాదు. వాడు ఈశుడు, ప్రభువు. వాని దగ్గర ఉన్నటువంటి భృత్యుడు కింకరుడు, వానికి దాసుడు. ఇక్కడ రాజ కింకరుల మధ్య ఉన్నటువంటి ఆ కింకరత్వం కాదు ఇక్కడ. అంటే వాడు డబ్బులు ఇస్తాడు, వీడు కింకరత్వం ఏం చెయ్యాలని సేవకుడిగా ఉంటాడు. అయితే రాజు భృత్యుల మధ్య ఉన్నటువంటి కింకరత్వము కాదు, భగవంతునికి బ్రహ్మాది దేవతల మధ్య ఉన్నటువంటి సంబంధము. ఇక ఏది అంటే బింబ క్రియైవ క్రియావాన్ అనే అర్థంలో బింబ ప్రతిబింబ భావము అనేటటువంటిది ఇక్కడ కింకరత్వాన్ని అర్థం చేసుకోవాలి. శ్రీహరికి వీళ్ళందరూ కింకరులు, బ్రహ్మాది దేవతలు అంటే ఆ కింకరత్వము ఎటువంటిది అంటే అది స్వాభావికమైనటువంటిది. ప్రతిబింబ భావముతో కూడుకున్నటువంటిది. అంటే బింబ ప్రతిబింబ భావము అని అంటే బింబము స్వతంత్రము, ప్రతిబింబము అస్వతంత్రము. మనకు
అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి అని అంటే, అద్దము ముందు మనము నిలబడినప్పుడు మనము బింబమైతే, అద్దములో మన ప్రతిరూపము మన యొక్క ప్రతిబింబము. అంటే బింబము స్వతంత్రంగా మనము చెయ్యినెత్తితే మన ప్రతిబింబము అద్దంలో చెయ్యి ఎత్తుతుంది, మనము నవ్వితే మన ప్రతిబింబము నవ్వుతుంది. అర్థాత్ బింబము స్వతంత్రమైనటువంటిది, ప్రతిబింబము అస్వతంత్రమైనటువంటిది. బ్రహ్మాది దేవతలకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి కింకరత్వము ఎటువంటిది అని అంటే, బింబ ప్రతిబింబ భావ రూపమైనటువంటిది ఈ కింకరత్వము. కాబట్టి ఇక్కడ ಶ್ರೀಹರಿಗೆ పంచముఖ శక్రాదిಗಳು కింకరరు శ్రీహరిగే అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ శ్రీహరి, హరి అనేటటువంటి శబ్దము మనము పల్లవిలో చెప్పుకున్నట్లుగా హరి అనేటటువంటి భగవంతుని నామము భగవంతుని సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదిస్తుంది. హరి యొక్క శబ్దము భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదిస్తుంది. అటువంటి సర్వోత్తముడైనటువంటి శ్రీహరికి బ్రహ్మాది దేవతలందరూ కూడా కింకరులు, దాసులు అని అర్థం. ఇక వాయుస్థుతి యందు కింకరాహ శంకరాద్యాహ అనేటటువంటి వాయుస్థుతి యొక్క భావము కూడా ఇక్కడ గ్రాహ్యంగా ఉంటూ ఉన్నది. మొత్తానికి పంచముఖ శక్రాదిಗಳು కింకరరు శ్రీహరిగే అంటే బ్రహ్మాది సమస్త దేవతలందరూ కూడా శ్రీహరికి దాసులు, కింకరులు, సేవకులు అని చెబుతూ భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని చెబుతూ భగవంతుని యొక్క స్వాతంత్ర్యాన్ని ఇక్కడ చెబుతూ బ్రహ్మాది సమస్త దేవతల యొక్క అస్వాతంత్ర్యాన్ని, భగవంతుని పట్ల, భగవంతుని యందు వాళ్ళు భగవంతునికి అధీనంగా ఉండటాన్ని ఇక్కడ పంచముఖ శక్రాదిಗಳು కింకరరు శ్రీహరిగే అనేటటువంటి వాక్యముతో జగన్నాథదాసుల వారు మధ్వ సిద్ధాంత తత్వాన్ని ఇక్కడ మనకు సూచిస్తూ ఉన్నారు. మధ్వ సిద్ధాంతము ఏమి చెబుతూ ఉన్నది? హరి సర్వోత్తముడు, వాడు ఈశుడు, మిగిలిన వాళ్ళందరూ దాసులు. ఈ ఈశ దాస భావముతో ఇక్కడ భగవంతునికి, బ్రహ్మాది దేవతలకు ఈ ఈశ దాస భావ రూపమైనటువంటి కింకరత్వము ఉంటూ ఉన్నది అని మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇక పంచముఖ శక్రాదిಗಳು కింకరరు శ్రీహరిగే అని చెప్పినప్పుడు ఇక సామాన్య మనుష్యులమైనటువంటి మనము భగవంతునికి కింకరులు అని మనం ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఇక మనకు పంచవింశతి తత్వ తరతమ. పంచవింశతి తత్వ అంటే 25 తత్వములు. పంచ అంటే 5, వింశతి అంటే 20, 20 + 5 25 తత్వములు. అవ్యక్తాది చతుర్వింశతి తత్వములు మనం చెప్పుకున్నాం వెనుకటి పద్యాలలో. ఆ 24 తత్వములు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకారతత్వము, మనస్తత్వము, ఈ 4 సూక్ష్మతత్వములు. ఇక 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచభూతములు, పంచ తన్మాత్రలు 5, ఇవి స్థూల తత్వములు. మొత్తము 24. వీటన్నింటినీ నియంత్రించేటటువంటి ప్రధాన తత్వము భగవత్తత్వము. ఇదియే భగవంతుని 25వ తత్వము భగవత్తత్వము. ఇక తంత్రసార సంగ్రహంలో ఈ
పంచవింశతి తత్వముల గురించి చెబుతూ ఉన్నారు ఆచార్యుల వారు. పురుషో అవ్యక్తంచ మహానహంకారో మనస్తథా దశేంద్రియాణి శబ్దాద్యా భూతేతాః పంచవింశతి అని మనకు చెబుతూ ఉన్నారు. భాగవత పురాణంలో కపిల గీతలో, అంటే కపిలనామక భగవంతుడు తన తల్లి అయినటువంటి దేవహూతీదేవికి ఉపదేశించినటువంటి ఆ కపిల గీత యందు ప్రస్తాపించబడినటువంటి సాంఖ్యశాస్త్రము ఇదే చెబుతూ ఉన్నది, ఇదే అయి ఉన్నది. 25 తత్వములు. ఈ పంచవింశతి తత్వ తరతమ, ఈ తరతమ అంటే భేదాదుల వలె తారతమ్యము కూడా మధ్వ సిద్ధాంతంలో విశిష్టమైనటువంటి ప్రమేయం. ఈ తారతమ్యము అనేటటువంటిది మధ్వ సిద్ధాంతమునందు అత్యంత ముఖ్యమైనటువంటిది. అందుకే పురందరదాసుల వారు అంటారు, మధ్వ సిద్ధాంತದ ಪದ್ಧತಿ ಬಿಡಬೇಡಿ ಬಿಟ್ಟು ಕೆಡಬೇಡಿ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಹೌದೆಂಬೋ ಜ್ಞಾನವ ತಾರತಮ್ಯದಿಂದ ತಿಳಿಯುವ మార్గ ಬಿಡಬೇಡಿ ಬಿಟ್ಟು ಕೆಡಬೇಡಿ. మధ్వ సిద్ధాంతంలో ఈ తారతమ్యము అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ తారతమ్యము మనకు ముఖ్యంగా ఉంటూ ఉన్నది. అంటే తారతమ్యంలో సర్వోత్తముడు, అందరికంటే ఉత్తముడు భగవంతుడు. వానికంటే ఉత్తమమైనటువంటిది ఇంకొక వస్తువు లేదు. ఇక తరువాత తారతమ్యానుసారంగా అవ్యక్తతత్వాభిమాని దేవత అయినటువంటి లక్ష్మీదేవి, మహత్తత్వాభిమాని దేవత అయినటువంటి బ్రహ్మవాయువులు, అహంకారతత్వాభిమాని దేవతలైనటువంటి గరుడ శేష రుద్రులు, ఆ తర్వాత ఇంద్రుడు, మన్మథుడు. ఈ విధంగా ఈ తారతమ్యములను చెబుతూ ఉన్నది మధ్వ సిద్ధాంతము. అందుకే పంచవింశతి తత్వ తరతమ పంచికెಗಳನ್ನು పేಳ್ದ, అంటే 25 తత్వములను 5 విధములైనటువంటి భేద తారతమ్యములను పేಳ್ద, చెప్పినటువంటి ప్రవచించినటువంటి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనకు పంచికెಗಳನ್ನು పేಳ್ದ, ఈ పంచికే అనేటటువంటి శబ్దము మనకు ఏమి చెబుతూ ఉన్నది చూద్దాం. పంచక మనకు తంత్రసార సంగ్రహంలో మనం ముందే చెప్పుకున్నట్లుగా పురుషో అవ్యక్తంచ మహానహంకారో మనస్తథా దశేంద్రియాణి శబ్దాద్యా భూతేతాః పంచవింశతి. ఈ పంచకము అనంటే పంచీకరణము అని అర్థం. దాని యొక్క ఈ పంచీకరణము యొక్క వివరణ ఇలా ఉంటూ ఉన్నది. ఆకాశ తత్వమైనటువంటి శబ్దమునందు ఒక అంశము మరియు సత్వగుణమునందున్నటువంటి ఒక అంశము చేరి శ్రోత్రేంద్రియము అయినది, అంటే చెవి శ్రవణేంద్రియం అయినది. అంటే ఆకాశ తత్వమైనటువంటి ఆకాశ తన్మాత్ర అయినటువంటి శబ్దమునందు ఒక అంశము, సాత్విక గుణమునందు ఉన్నటువంటి ఒక అంశము, ఈ రెండూ చేరి శ్రోత్రేంద్రియము అయినది. ఇక వాయు అంశ సత్వాంశము చేరి త్వగింద్రియము అంటే చర్మమైనది. అగ్ని సత్వాంశముతో కూడుకొని చక్షురింద్రియం అంటే నేత్రమైనది. అప్పు నీరు సత్వాంశముతో చేరి జిహ్వేంద్రియమైనది. పృథ్వీ భూమి సత్వాంశముతో చేరుకొని మనకు ఘ్రాణేంద్రియమైనది. ఈ రీతిగా పంచమహాభూతములు వాటి తన్మాత్ర సహిత సత్వాంశములతో చేరినప్పుడు ఈ జ్ఞాన పంచకము అంటే పంచ జ్ఞానేంద్రియములు మనకు ఉత్పత్తి అయినాయి. అదేవిధంగా పంచ కర్మేంద్రియములు కూడా ఉత్పత్తి అయినది. ఈ విధంగా మనము జ్ఞానేంద్రియముల ఉత్పత్తి ఎలా జరిగిందో అదేవిధంగా పంచ
కర్మేంద్రియములు కూడా అదే విధంగా మనకు ఉత్పత్తి అయినాయి అని మనము తెలుసుకోవాలి. పంచవింశతి తత్వ తరతమ పంచికెಗಳನ್ನು పేಳ್ದ. పంచిక, ఈ పంచీకరణ, వీటిని చెప్పినటువంటి ప్రవచించినటువంటి ఇక్కడ మనకు తత్వములు, తరువాత వారి యొక్క అభిమాని దేవతలను చూద్దాం. ఇక్కడ ఒకటి భగవత్తత్వము అంటే ముఖ్యత్వేన శ్రీహరి అభిమాని దేవత, సర్వోత్తముడు అతనే. ఇక అవ్యక్తతత్వము త్రిగుణములు అభిమాని లక్ష్మీదేవి, ఆమె అయినటువంటి భగవంతుని కంటే అనంత గుణముల చేత తారతమ్యమునందు ఆమె తక్కువ. ఇక మహత్తత్వము విజ్ఞానము అభిమాని దేవత బ్రహ్మ వాయువులు లక్ష్మీదేవి కంటే కోటి గుణములతో తారతమ్యమునందు తక్కువ. ఇక మహత్తత్వము వేదాభిమాని సరస్వతి, తరువాత మహత్తత్వమే భక్త్యాభిమాని భారతీదేవి, తమ పతులైనటువంటి భారతీ వాయువుల కంటే 100 గుణములు తక్కువ తారతమ్యమునందు. అహంకారతత్వాభిమాని దేవత అహంకారతత్వం కాలాభిమాని గరుడు, అహంకారతత్వము జీవాభిమాని శేషుడు, అహంకారతత్వము మనోభిమాని రుద్రుడు. ఇక గరుడుని పత్ని వీళ్ళు భారతీదేవి కంటే, భారతీ సరస్వతీదేవుల కంటే గరుడ శేష రుద్రులు 100 గుణములు తక్కువ. ఇక అహంకారతత్వం గరుడుని పత్ని అయినటువంటి సౌపర్ణీదేవి, అహంకారతత్వం శేషుని పత్ని అయినటువంటి వారుణీదేవి, అహంకారతత్వం రుద్రుని పత్ని అయినటువంటి ఉమ. వీళ్ళు తమ పత్నులైనటువంటి గరుడ శేష రుద్రుల కంటే 100 గుణములు తక్కువ తారతమ్యమునందు. ఇక మనస్తత్వం ఐశ్వర్యాభిమాని ఇంద్రుడు, ఉపమనస్సు అవైరాగ్యాధిపతి కాముడు. వీళ్ళిద్దరూ కూడా పైన చెప్పినటువంటి దేవతల కంటే 100 గుణములు తారతమ్యమునందు తక్కువ. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచభూతములు, పంచ తన్మాత్రలు, వీటి అభిమాని దేవతలు గుణ తారతమ్యములు ఈ విధంగా ఉంటూ ఉన్నాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచభూతములు, పంచ తన్మాత్రలు, వాటి అభిమాని దేవతల గుణ తారతమ్యములు ఈ విధంగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇక పంచవింశతి తత్వ తరతమ పంచికెಗಳನ್ನು పేಳ್ದ చెప్పినటువంటి ప్రవచించినటువంటి భావి విరించియనిప అంటే భావి బ్రహ్మ అయినటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి ఆనంద తీర్థులను భావి విరించి మధ్వాచార్యుల వారి యొక్క గొప్పదనం ఏమిటి అంటే వారు భావి బ్రహ్మ అయినటువంటి జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారము. ఇది హనుమంతుల వారు కూడా వాయుదేవుల అవతారం. హనుమంతుడు కూడా భావి బ్రహ్మ అనేటటువంటిది వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఈ విధంగా చెప్పబడింది. సోయం నవ వ్యాకరణార్థవేత్త బ్రహ్మ భవిష్యత్యపి తే ప్రసాదాత్ అని. కాబట్టి భావి బ్రహ్మ అయినటువంటి వాయుదేవుల వారి అవతారమైనటువంటి ఆనంద తీర్థులను నెనవే అనుదినము వారిని ప్రతినిత్యము ప్రతిదినము నేను స్మరించెదను అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఆనంద తీర్థులు అని మనకు చెబుతూ ఉన్నారు. ఆనంద తీర్థులు అని అంటే ఆనంద తీర్థ
శబ్దానికి ఇక్కడ మనకు అర్థాన్ని చెబుతూ ఉన్నారు. ఆనంద తీర్థులు అనే పేరు మధ్వాచార్యుల వారి గురువైనటువంటి అచ్యుత ప్రేక్షాచార్యుల వారు ఇచ్చినటువంటిది మధ్వాచార్యులకు ఆనంద తీర్థులు అని. ఆ ఆనంద తీర్థులు అనేటానికి ప్రమాణం ఏమిటి అని అంటే సుమద్విజయం చెబుతూ ఉన్నది. ఆనందరూపస్య పరస్య పాత్ర ధీరానంద సందాయి సుశాస్త్రకృత్సయతు ఆనందతీర్థేతి పదం గురూదితం బభూవ తస్యాత్యనురూప పంచకం అని చెబుతున్నారు. అంటే పరమ మంగళకరమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటటువంటి మోక్షానందాన్ని ఇచ్చేటటువంటి శాస్త్రములను మనకు అనుగ్రహించుట చేత మధ్వాచార్యుల వారికి వారి గురువులైనటువంటి అచ్యుత ప్రేక్షాచార్యుల వారు ఆనందతీర్థులు అని పేరును పెట్టారు. ఆనందము అంటే సంతోషము, అంటే మోక్షము, అంటే మోక్షం అంటే శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి ఆనందమే మోక్షము. అన్అడల్టరేటెడ్ అండ్ ఎటర్నల్ బ్లిస్. అటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి తీర్థ అంటే శాస్త్రములు. అటువంటి శాస్త్రములను ఇచ్చినటువంటి వారు కాబట్టి మధ్వాచార్యుల వారికి ఆనంద తీర్థులు అని పేరు. మధ్వాన్న ఆనంద తీర్థులన్న ఒకటే అర్థము ఉంటూ ఉన్నది మనకు. ఇక ఇటువంటి ఆనంద తీర్థులను నేను ప్రతినిత్యము స్మరిస్తాను. వారి యొక్క అనుగ్రహము మాకు కావాలి అని జగన్నాథదాసుల వారు ప్రార్థిస్తూ ఉన్నారు మధ్వాచార్యుల వారిని. ఇక ఈ పద్యముతో మనకు జగన్నాథదాసుల వారు వాయుదేవుల వారిని ప్రార్థిస్తూ ఉన్నారు. వెనుకటి పద్యంలో క్షితియొಳಗೆ మణిమంత మొదలాదతి దురాత్మరు అని మధ్వాచార్యుల వారి యొక్క అవతారాన్ని చెప్పి వారి యొక్క అనుగ్రహాన్ని ప్రార్థించి, ఈ పద్యంలో మధ్వాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి హరిసర్వోత్తమత్వ వాయుజీవోత్తమత్వ తారతమ్య భేద దాన్ని ఆ తత్వాన్ని చెప్పి అటువంటి తత్వాన్ని ప్రతిపాదించినటువంటి మోక్షాన్ని ఇచ్చేటటువంటి ఆనంద శాస్త్రాన్ని ఇచ్చినటువంటి ఆనంద తీర్థులను ప్రతినిత్యము నేను స్మరిస్తాను, వారిని ప్రార్థిస్తాను. ఈ గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావడానికి అని జగద్గురువులైనటువంటి ఆనంద తీర్థులను జగన్నాథదాసుల వారు ప్రార్థించారు అని చెబుతూ, ఇక రేపు మన పాఠమునందు వామదేవ విరించితనయ ఉమామనోహర ఉగ్ర ధూర్జటి సామజాజిన వసన భూషణ సుమనసోత్తంస కామహర కైలాస మందిర సోమ సూర్యానల విలోచన కామితప్రద కరుణి సెమగే సదా సుమంగళవ అనేటటువంటి రుద్రదేవుల వారి స్తోత్రాన్ని రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.